శుభోదయం. నా పేరు ఈరోజు నా పాత్ర ఏమనగా పులి. అందరికీ శుభోదయం. నా పాత్ర ఏమనగా కోతి. అందరికీ శుభోదయం. నా పేరు పిఓ. నేను చేసే పాత్ర మనిషి. అందరికీ శుభోదయం. నేను సాధ్యజీ. నా పాత్ర. అందరికీ శుభ సాయంత్రం. నేను చేసే పాత్ర కుందేలు. అందరికీ శుభ సాయంత్రం. నేను చేసే పాత్ర తాబేలు. ఈరోజు మనం కుందేలుకి తాబేలుకి పోటీ చూడబోతున్నాం. ఇక్కడికి విచ్చేసిన చిత్ర విచిత్రాల జంతువులే ఈ పోటీకి కారణం. ఇక్కడ మనకు చాలా జంతువులు ఉన్నాయి. కుందేలు తాబేలుకి పోటీ అంటే సాధారణ విషయం కాదు. కానీ ఈరోజు ఎవరు గెలుస్తారో మనం చూడడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్టున్నాం. అయితే ఇక ఆలస్యం చేయకుండా పోటీని ప్రారంభిద్దాం. మొదటి పోటీ ప్రారంభం కాబోతుంది. 1, 2, 3 స్టార్ట్. అయ్యో, ఇదేంటి ఈ కుందేలు ఇక్కడ పడుకుంది? చూస్తుంటే కుంభకర్ణుడిలా నిద్రపోతుంది. ఈ కుంభకర్ణుడి లాంటి కుందేలు ఇంత తొందరగా లేవకపోతే కుందేలు ఓడిపోవడం ఖాయం. కుంభకర్ణుడా ఇకలే. కుందేలు కుంభకర్ణుడా నీకే ఇకలే. కుందేలు ఇంకా లేవట్లేదు. చూడండి ఎంత మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. అంతే, తాబేలు ఇంకా కుందేల్ని దాటేసింది. తాబేలు గెలవాలి. తాబేలు నువ్వు గెలువు. తాబేలు నువ్వు గెలవాలి. చూస్తుంటే ఎక్కువ మంది తాబేలుకే ఓటేస్తున్నారు. ఈ కుంభకర్ణుడేమో ఇలాగే పడుకుంటున్నాడు ఇక్కడ. ఇక గెలుపు తాబేలుదే. తాబేలు గెలిచేసింది. తాబేలు నీకే అందరూ ఓటేశారు. ఎంతో సంతోషం. ఈ కుందేలుకు ఏమీ చేత కాదు. ఎందుకున్నదో ఏమిటో. ఈ సమాజానికి ఏమైంది? గెలిచిన తాబేలు ఎక్కువ పొగుడుతున్నారు. ఓడిన కుందేలుకి ఏమనట్లేదు. కానీ ఈ కుందేలు చాలా బాధపడుతుంది. ఇక రెండో పోటీ ప్రారంభిద్దాం. ఈసారి ఇందులో ఖచ్చితంగా కుందేలు గెలుస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఈ పోటీ 2 సంవత్సరాల తరువాత ప్రారంభం కాబోతోంది. ఇక అందరూ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈసారి ఖచ్చితంగా కుందేలే గెలుస్తుంది. 2, 3 స్టార్ట్. చూసారా, కుందేలు జంట కన్నా వేగంగా వెళ్ళి గెలిచింది. తాబేలు మిత్రమా ఏడవకు. నెక్స్ట్ సారి నువ్వే గెలుస్తావు. తాబేలు మిత్రమా ఏమీ కాదులే. అప్పుడు మ్యాచ్లో నువ్వే గెలిచావు, కానీ ఈసారి ఓడిపోయావు. ఏమీ బాధపడట్లే. ఇంకోసారి నువ్వే గెలుస్తావులే. ఏడవకు. తప్పకుండా మరో రౌండ్ నువ్వే గెలుస్తావు మిత్రమా, బాధపడకు. పర్వాలేదు మిత్రమా. కుందేలు మిత్రమా ఈ సమాజానికి ఏమైంది? కుందేలుకి ఎక్కువ పొగడటం లేదు. పోయినసారి దాంట్లో తాబేలు గెలిస్తే తాబేలుకి పొగడాలి. మరి ఇప్పుడు కుందేలు గెలిచినప్పుడు కుందేలుకే పొగడాలి. మరి తాబేలుకి ఎందుకు తన బాధని ఆపుతున్నారు? మరి కుందేలు గెలిచినందుకు దాన్ని ఎందుకు ఏమనట్లేదు? ఈ సమాజానికి చీడపురుగులు పట్టాయా లేదా? సమాజానికి బుర్ర లేదా? ఇక 3వ పోటీ 5 సంవత్సరాల తర్వాత ఆచుకుందాం. ఈసారి ఎవరు గెలుస్తారు?
మిత్రమా, నువ్వే గెలవాలి ఈ రౌండ్లో. కుందేలు మిత్రమా, నువ్వు గెలుస్తావని నేను నమ్మకం పెడుతున్నాను, కానీ ఈ తాబేలు గుర్తుకెళ్ళిపోతుంది. కుందేలు మిత్రమా, అలా ఆడకు, వెళ్ళి పైకి వెళ్ళిపో. అయ్యో, ఎందుకు తాబేలుకు సహాయం చేస్తుంది కుందేలు? వెళ్ళి గెలవచ్చు కదా. ఈ కుందేలు కుంభకర్ణుడిలా ఉంది, కానీ ఆ తాబేలు లేపుతుంటే అది ఇప్పటిదాకా లేవలేదు. అంటే కుంభకర్ణుడి కంటే తాబేలే బరువైనది అని ఇక్కడ అర్థమవుతోంది. మళ్ళీ కుందేలు సమయం ఇక్కడే పాడు చేస్తోంది. ఇక్కడ చేసిన వాళ్ళకి తన మీద చదువుని ప్రయత్నిస్తుంది. ఎందుకు కుందేలికి ఆడుతుంది? కుంభకర్ణుడికి ఇంకా ఆట మీద తన బాల్యాన్ని మర్చిపోలేకపోతున్నాడేమో ఇంకా కుంభకర్ణుడు, అందుకే ఆడుతున్నాడు. ఇంకా ఎందుకు ఈ కుందేలు ఇక్కడ ఆడుతుంది? వెళ్ళి గెలవచ్చు కదా. ఆ తాబేలుకి ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకో చెప్పండి. దాదాపు తాబేలు వెళ్ళింది గెలవడానికి. కుందేలు చూస్తేనేమో ఇంకా ఇక్కడే ఆడుతుంది. అయ్యో అయ్యండి, రెండు గెలిచాయి. మనం ఈ మూడో పోటీలో రెండు గెలిచాయి. మనం మొదటి పోటీని కనుక చూసుకున్నట్టయితే, మొదటి పోటీలో సోమరితనంతో బద్ధకంగా కుందేలులా అన్నిటినీ చిన్న చూపు తీసుకోకూడదు. ఇక మూడో పోటీలో కనుక చూసుకున్నట్టయితే రెండు కలిసి గెలిచాయి. అవి రెండు ఐకమత్యంతో ఉన్నాయి. మీరు చూసారో లేదో, మధ్యలో తాబేలు పడిపోయినప్పుడు కుందేలు దానికి సాయం చేసింది. నాకు తెలుసు నీకు ఎందుకు సాయం చేసింది, అది వెళ్ళి గెలవచ్చు కదా అని నీకు ఆ డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ కుందేలు సాయం చేసింది. జంతువుల భాషలో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు అనుకున్నారు ఈసారి ఖచ్చితంగా మనిద్దరం గెలవాలని. కాబట్టి అనుకున్నట్టే వాళ్ళిద్దరు గెలిచారు. చెప్పానుగా, మొదటి పోటీలో కుందేలు బద్ధకం ద్వారా అది ఓడిపోయింది. ఒకవేళ అది పడుకోకుండా ఉంటే అది ఎప్పుడో వెళ్ళి గెలిచేది. రెండవ పోటీలో అది అస్సలు ఆగలేదు, వెళ్ళి